ఏపీలో సంచలనం కలిగిస్తున్న మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న నిందితుల గురించి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ గురించి వైసీపీ అధినేత మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. వాళ్ళంతా అమాయకులంటూ జగన్ సర్టిఫికేట్ ఇస్తుంటే జనం ఈసడించుకుంటున్నారు. ధనుంజయ రెడ్డి మచ్చలేని ఆఫీసర్ అట. పాపం ఆయన కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. కృష్ణమోహన్ రెడ్డి అన్న ఒక మచ్చలేని ఆఫీసర్, ఆయన కూతురుకి పెళ్లి చేయాలి. గోవిందప్ప బాలాజీ ఒక మచ్చలేని ఆఫీసర్, ఆయన కూతురు కోసం సంబంధాలు చూస్తున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి ఆఫీసర్, తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పాపం ఆయన రెండో కొడుక్కి పెళ్లి ఖాయమైంది. ఆయనే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. వీళ్ళ పెళ్లిళ్ళ గురించి జనానికి అవసరమా? ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతామనుకుంటే ఈ నిందితుల పిల్లల పెళ్లిళ్ళ గురించి మాట్లాడతావేంటి జగన్ రెడ్డి అంటూ జనం మండిపడుతున్నారు. ఏ మచ్చ లేకపోతే కడిగిన ముత్యంలా బయటపడొచ్చు కదా. ఈ పెళ్లిళ్ళ గోలేంటి? కొంపతీసి జగన్ మ్యారేజ్ బ్యూరో ఏమన్నా పెట్టాడా అని సెటైర్లు కూడా వేస్తున్నారు. జగన్ ప్రెస్ మీట్ అంటేనే జనం వద్దు మహాప్రభో అనే పరిస్థితి తెచ్చుకున్నారు. పక్కా స్క్రిప్ట్ ఉండదు, టైమింగ్ ఉండదు. చెప్పదలుచుకున్నది ఏంటో ఆయనకి స్క్రిప్ట్ రాసేవారికే తెలీదు. ఇక జనాలకి ఏమర్థమవుతుంది? ఇదేం కర్మ మన రాష్ట్రానికి.